నమస్తే. మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉంటాడు. ఎప్పటికి కూడా ఈయనను ట్విట్టర్ పిట్ అని కూడా పిలుస్తారు కదా. కేటీఆర్ ఒక ఏదైతే ట్విట్టర్లో ఆ ఎక్స్లో రాసుకుంటూ ఈరోజు యూట్యూబ్ ఛానళ్ళ పైన మరి మీ భరతం పడతాం, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనవసరమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి మా ఇజ్జతంతా తీస్తూ ఉన్నారని చెప్పేసి దాంట్లో ఏదైతే పరువు నష్టం వేస్తాం, లేకపోతే ఉంటేనేమో మీ మీద తగిన చర్యలు తీసుకుంటాం, కఠిన చర్యలు తీసుకుంటాం, మీ మీద ఫిర్యాదు చేస్తాం, ఈ అన్ని విషయాలు చెప్పుకుంటూ ఆ యూట్యూబ్ ఛానళ్ళ పైన నిషేధించాలని చెప్పేసి యూట్యూబ్ ఛానళ్ళ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫిర్యాదు కూడా చేస్తామని చెప్పేసి ఏదో చెప్పేటువంటి ప్రయత్నం, యూట్యూబ్ ఛానల్ని బెదిరించేటువంటి ప్రయత్నం, భయభ్రాంతులను చేసేటువంటి ప్రయత్నం కేటీఆర్ అయితే చేస్తూ ఉన్నాడు. అయితే మనం యూట్యూబ్ ఛానళ్ళ గురించే ప్రత్యేకంగా కేటీఆర్ ఎందుకు చెప్తా ఉన్నాడు? చాలా సందర్భాల్లో కూడా కేటీఆర్ మాట్లాడిండు, హరీష్ రావు మాట్లాడిండు, కల్వకుంట్ల కవితక్క మాట్లాడింది, మరో పక్కన కేసీఆర్ మాట్లాడిండు. చాలా రకాలైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా యూట్యూబ్ ఛానళ్ళ భరతం యూట్యూబ్ ఛానళ్ళని దగ్గర కూడా రానియమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికార మదం ఎక్కినటువంటి బీఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి వేరే పార్టీ వాళ్ళకు అవకాశం కల్పించింది ఏదైనా ఉంది అంటే ఒక పక్కన ప్రజల తిరుగుబాటు, ఒక పక్కన అయితే రెండోది మెయిన్ కారణం యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి అవేర్నెస్ కార్యక్రమం. వాస్తవంగా కూడా తెలంగాణ ఉద్యమం సమయంలో మెయిన్ మీడియా అంటే అప్పుడు ఉన్నటువంటి చిన్న 1-2 ఛానళ్ళు ఏమో ఉద్యమాన్ని చూపెడితే, తెలంగాణ వచ్చిన తర్వాత అదే తరహా ఉద్యమాన్ని యూట్యూబ్ ఛానల్ ఎత్తుకొని తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని, కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటున్నటువంటి విధానాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చేరవేయడంలో 100% సక్సెస్ అయింది యూట్యూబ్ ఛానల్. అసలు యూట్యూబ్ ఛానల్ కనుక లేనట్టు అయితే కల్వకుంట్ల తారక రామారావు భాగోతాలు కానీ, ఈరోజు కల్వకుంట్ల కవిత యొక్క లిక్కర్ స్కామ్ కానీ, గతంలో వీళ్ళు చెప్పినటువంటి మాటలు కానీ, గతంలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కానీ ఈరోజు ఏ ఒక్కటి కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉండకపోయేది. వీళ్ళు ఏదైతే ఈరోజు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ మాటలను తెల్లారు లేసి ఇంకో ఛానల్లోకి పోయి మేము మాట్లాడలేదని చెప్పేసి చెప్పేటువంటి వీళ్ళు అంత తెలివి ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు మేనేజ్ చేసేటువంటి చాలా వ్యక్తులు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఏదైనా మేనేజ్ చేయగలరు. దళిత ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొని నేను దళితున్నే సీఎం చేయలేదంటాడు. ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే తీరుగా తయారైపోయారు. కొన్ని హామీలు ఇచ్చి మేము ఎప్పుడు ఇచ్చినామని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే వీటన్నిటిని కూడా బయట పెట్టడంలో ఏ పార్టీలు అయినప్పటికీ కూడా, ఏ వ్యక్తులు అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క బండారాన్ని బయట పెట్టడంలో యూట్యూబ్ ఛానల్ యొక్క పాత్ర చాలా కీలకమైనది. దీంట్లో ముందుగా ఒక ప్రభుత్వాన్ని, ఒక నియంత ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో పారదోలింది, అధికారాన్ని లేకుండా చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ పైన కేటీఆర్ ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిండు. కేటీఆర్తో పాటు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే క్రిషాంక్ అనేటోడు ఉన్నాడో, వీడు ఏది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో అంతా చూసుకునేటువంటి బాధ్యత, ఎవరెవరి మీద బురద జల్లాలి, ఎవరిని ఎట్లా చేయాలనేటటువంటి ఈ యొక్క విద్యలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియానే చేస్తుంది. అది లేనటువంటిది ఉన్నట్టుగా సృష్టించి, ఉన్నది లేనట్టుగా సృష్టించడంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కల్వకుంట్ల తారక రామారావు ట్వీట్ చేయడం జరిగింది. ఒకసారి ట్వీట్ను కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ ట్వీట్ తర్వాత కూడా మాట్లాడదాం. ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని చేసినటువంటి అరాచకాలు కానీ, సోషల్ మీడియా ద్వారా ఏ విధమైనటువంటి దుష్ప్రచారాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దాలని చెప్పేసి భావించిందన్నటువంటి అంశాలు కానీ, సోషల్ మీడియాతోటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎసొంటి సంబంధించినటువంటి సినీ నటీమణులతో ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇక చాలా పాటలు కూడా రావడం జరిగిందిగా. కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన ఎన్ని పాటలు వచ్చినాయి? గులాబీల జెండలమ్మ అన్నటువంటి పాటకు ఓహో ఆహో అని చెప్పేసి వీళ్ళే ఎగురుడు, భజనలు చేసుడు. ఇట్లాంటి పాటలకి ఎవరెవరు దీనికి ప్రమోషన్ కల్పించిళ్ళు? ఏ హీరోలతో చేపించినవు, ఏ హీరోయిన్లతో చేపించినవు, ఏ సినీ స్టార్లతో రంగంలో దింపినవు? ఇదంతా కేటీఆర్కు మరి పెట్టినటువంటి విద్య అది. కాబట్టి కేటీఆర్ చేసినటువంటి భాగవతమేమో గతంలో సోషల్ మీడియాను వాడుకొని
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో రావచ్చు. ఇప్పుడు కూడా సోషల్ మీడియా కొంత వ్యతిరేకమయ్యేసరికి దరిదాపుగా 50 నుంచి 100 ఛానళ్ల మధ్యలో కేటీఆర్ ప్రారంభించబోతా ఉన్నాడు. ఆల్రెడీ కొన్ని ప్రారంభం కూడా అయినాయి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీలో భజన చేయాలి, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అధికార పక్షాన్ని భంగం కలిగించాలి, వాళ్ళ పైన బురద జల్లే ప్రయత్నం చేయాలి. ఇదే టార్గెట్గా. ఎందుకంటే పోయినటువంటి ఎన్నికల్లో సోషల్ మీడియా ద్వారానే ఓడిపోయింది కదా, ఈ ప్రచారం వల్లే ఓడిపోయింది కదా. కాబట్టి మళ్ళోసారి సోషల్ మీడియా ఇట్నే ఉండేది ఉంటే ఇక పార్టీ పాతాళానికి పడిపోతుంది, మమ్మల్ని జాగిలు పెట్టినా కానీ లేపేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎన్ని పైసలైనా మంచిదే. ఎందుకంటే అక్రమంగా దోచుకున్నటువంటి ప్రజల సంపద అంతా ఉన్నది కదా, లక్షల కోట్ల రూపాయలు. ఈ పైసలతోటి మొత్తం యూట్యూబ్ ఛానల్ను కొనాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కొన్ని కొత్త ఛానల్ను ఓపెన్ చేయాలని చెప్పేసి ప్రారంభించాలని చెప్పేసి కేటీఆర్ భావిస్తూ ఉన్నాడు. మరి ఇప్పటికే ఆల్రెడీ బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆఫీస్ తీసుకొని కూడా దాంట్లో ఆ ఛానల్కు సంబంధించినటువంటి అంశాలను కూడా చూసుకుంటా ఉన్నాడట. చూద్దాం ఆయన ఏమని ట్వీట్ చేసిండు అనేది కూడా ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ బీఆర్ఎస్ అనేటువంటి ఆయన అధికారిక ట్విట్టర్ ఏదైతే ఉంటుందో దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఏమని? బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా అసత్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ప్రజలను తప్పుదోవ పట్టించేలా థంబ్నెయిల్స్ పెడుతూ వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలను చూపిస్తున్నాయి. గుడ్డి వ్యతిరేకత వలనో లేదా అధికార పార్టీ ఇచ్చే డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్లను ప్రచారం చేస్తున్నాయి. ఇది వ్యక్తిగతంగా నాతో పాటు మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నాము. కేవలం ప్రజలను అయోమయానికి గురిచేసి తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న చర్యగా భావిస్తున్నాము. గతంలో మాపై అసత్య ప్రచారాలను, అవాస్తవాలను ప్రసారం చేసి ప్రచురించిన మీడియా సంస్థలపైన కూడా న్యాయపరమైన చర్యలు ప్రారంభించాము. ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చేస్తున్న ఈ దుర్మార్గపూరిత కుట్రపూరిత చర్యలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాము. అసత్యాలను అదే పనిగా ప్రచారం చేసి అడ్డమైన థంబ్నెయిల్స్తో వార్తల పేరిట ప్రాపగండను పాల్పడుతున్న యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం కేసులు నమోదు చేయడంతో పాటు క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. దీంతో పాటు ఆయా యూట్యూబ్ ఛానళ్లను నిషేధించాలని యూట్యూబ్కు అధికారికంగా ఫిర్యాదు కూడా చేస్తాము. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూనే కుట్రపూరితంగా వ్యవహారం నడిపే యూట్యూబ్ ఛానళ్లు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నామని. ఏదైతే ఇది ఒక సిగ్గులేనటువంటి ఒక దరిద్రమైనటువంటి యూట్యూబ్ ఛానళ్ల పైన విషం కక్కినటువంటి, మెయిన్ మీడియా పైన కూడా విషం కక్కినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ దొంగలు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేటీఆర్. ఏమని చెప్పిండే వీళ్ళు గతంలో ఒక ఛానళ్ల పైన, ఏది షార్ట్లైట్ ఛానళ్ల పైన తలకాయ ఏడబెట్టుకుంటావు, నీది ఏం ఛానల్, నువ్వు రావద్దు ఆఫీస్కి, నువ్వు మా ప్రెస్ మీట్లను నువ్వు కవరేజ్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి ఎల్లగొట్టినటువంటి ఆ యొక్క ప్రెస్ మీట్లకు వెళ్ళి పంపించినటువంటి చరిత్ర ఇలా కేసీఆర్కే. యూట్యూబ్ ఛానళ్ల పైన, మనతొలి వెలుగు రగన్న పైన, అక్కడ ఉన్నటువంటి క్యూనిస్ తిన్మార్ మల్లన్న పైన వీళ్ళేమో కేవలం మీ పైన థంబ్నెయిల్స్ పెడుతూ, థంబ్నెయిల్స్ దేనికోసం పెడతా ఉన్నారు? మీ చెల్లె చేసినటువంటి పని మంచి పనేనా? సారదందాన్ని రాస్తారు, బరాబర్ రాస్తారు సారదందాన్ని. ఇలా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మీ అన్నో తమ్ముడో ఉన్నాడు కదా, ఎవరు సంతోషరావు చేసినటువంటి కబ్జా కోసం రాస్తారు, మీ అయ్య చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క భాగవతం రాస్తారు. అవి రాయొద్దా? అవి థంబ్నెయిల్స్ పెట్టకూడదా? కేవలం థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు, అసలైనటువంటి వార్తలు ప్రసారం చేస్తూ ఉన్నాం. కానీ మీ హయాంలో, మీ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో రగన్నను కానీ మల్లన్నను కానీ కొన్ని సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో ఓనర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉన్నటువంటి దాసరి సీనన్ చాలా మందిని లాక్కపోయి కొట్టినటువంటి చరిత్ర మీది, తీసుకుపోయి జైల్లో పడేసినటువంటి చరిత్ర మీది, సంపాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు మీరా చెప్పేది? ఇది ఒక సిగ్గుమాలిన పని కదా. దొంగ అన్నట్టుగా ఇలా కేటీఆర్ ఒక సోషల్ మీడియా వేదికగా మళ్ళీ ఒకసారి ఈయన కూడా చేసింది ఎక్కడ బహిరంగ విమర్శలు కాదు, ఈయన కూడా సోషల్ మీడియా వేదికగా ఇట్లాంటి సంబంధించిన తప్పుడు సంబంధించిన వార్త ఈయన కూడా రాసింది. సోషల్ మీడియా వేదికగా కదా ఎక్స్లో పోస్ట్ చేసిందంటే ఖచ్చితంగా ఈయన కూడా సోషల్ మీడియాలోనే. అంటే సోషల్ మీడియాలో నువ్వే వ్యతిరేకపరమైనటువంటి కార్యకలాపాలకు తెరలేపుతా ఉన్నావు. అంటే ఒక యూట్యూబ్ ఛానల్ను మొత్తం లేకుండా చేయాలి, యూట్యూబ్ ఛానల్ను భయపట్టియాలి, బెదిరించాలి. ఒకవేళ లొంగనట్టు ఉంటే పైసలు ఇచ్చి మేనేజ్ చేయాలి. ఎన్ని పైసలు ఇచ్చినావు నువ్వు మెయిన్ ఛానళ్ళకు? మొన్న ఎలక్షన్లో షార్ట్లైట్ ఛానల్ ఏవేవి ఉన్నాయి? మీ మెజార్టీగా ఉన్నటువంటి ఒకటోటి ఛానల్ ఏమైనా వేరే పార్టీలకు సపోర్ట్ చేసినాయి కావచ్చేమో. సుమారుగా 10-12 ఛానళ్ళు, షార్ట్లైట్ ఛానల్ మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీని జోకుడు, కేసీఆర్ను 3వ ముఖ్యమంత్రి అని చెప్పేసి పొగుడు. ఇప్పుడే ఆల్రెడీ ఎన్నికలు అయిపోలేదు, ఎన్నికల షెడ్యూల్ రాకముందుకే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు.
ఇక రాష్ట్రానికి ఇక రాజు ఇక కేటీఆర్ అని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి నీ యొక్క తెలివి ఇప్పుడెక్కడ పోయింది? అప్పుడు ప్రచారం చేసుకున్నది నువ్వే కదా. మొత్తం అంతా బీఆర్ఎస్ పార్టీని జోకేందుకు మాత్రం సోషల్ మీడియాను వాడుకోవచ్చు. మీరు చేసినటువంటి తప్పులను ఎత్తి చూపితే మాత్రం సోషల్ మీడియా మీద మీరు పరువు నష్టం వేస్తారు. సిగ్గుండాల కొంచెమన్నా ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ కనుక లేనట్టు అయితే ఉంటే అసలైనటువంటి వాస్తవాలు జనాలకు తెలిసేటి కావు. మీ చెల్లె చేసినటువంటి సారా దందా, ఈ లిక్కర్ దందా తెలిసేది కాదు. నువ్వు చేసినటువంటి భాగవతాలు తెలిసేటి కావు. మీ పార్టీ చేసినటువంటి కబ్జాలు తెలిసేటి కావు. ఆ మల్లారెడ్డి అసంటోడు 100 ఎకరాల భూమి కబ్జా పెట్టుకున్నది కూడా తెలియకపోయేది. ఎందుకంటే మెయిన్ మీడియాను నువ్వు మేనేజ్ చేసేటువంటి సంబంధించినటువంటి మెయిన్ మీడియాను మొత్తం అంతా మేనేజ్ చేసినావు. సోషల్ మీడియా ఏం చేస్తుందిలే అని అనుకున్నావు, కానీ సోషల్ మీడియాతోటి ప్రభుత్వం కూలిపోతుందని నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇక్కడ సోషల్ మీడియా పైన రానున్నటువంటి ఎన్నికల వరకు సోషల్ మీడియా ఇట్టే ఉంటే మాకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ కూడా మా యొక్క బండారాలు ఒక్కొక్కటి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఏ చిన్న అంశం కూడా మెయిన్ మీడియాలో రాకముందుకే సోషల్ మీడియాలో కొంత యాక్టివ్గా ఉంటా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ నిజంగా కూడా కొంత యాక్టివ్గా ఉంటా ఉన్నాయి. వాళ్ళను మొత్తం లేకుండా చేయాలి, ఛానళ్ళను మొత్తం తీసేయాలి, వాటిని ఏమో నడిపేయకుండా చేయాలి, ఓనర్లను బెదిరియాలని చెప్పేసి నువ్వు ఏదైతే కపట నాటకాలు ఆడుతూ ఉన్నాయో అవన్నీ బంద్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఈ అంత ఒక ఏదో ట్విట్టర్ల వేదికగా ట్వీట్ పెట్టి ఏది బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు, మరి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి రాజకీయ నాయకులు మరి ఇట్లాంటి కబ్జాలు చేస్తే రాయకుంటుకుంటారా? బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు, ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి మీ అక్కను మీ చెల్లెను కల్వకుంట్ల కవితక్క గారు, మీ అన్న కూడా ఉన్నారు కదా, మీ అన్నో తమ్ముడో సంతోష్ రావు, మీ రావులంతా కలిసి ఫోన్లన్నీ ట్యాపింగ్ చేయొచ్చు, దందాలు చేయొచ్చు, సారా దందాలు చేయొచ్చు, మట్టి దందాలు చేయొచ్చు, ఇసుక దందాలు చేయొచ్చు, మొత్తం తెలంగాణ ప్రజల యొక్క సొమ్మునంతా దోసుకోవచ్చు. కానీ రాస్తే మాత్రం మేము బాధ్యత అంతా మర్చిపోయినట్టు, మీరు చేస్తే మాత్రం బాధ్యతాయుతంగా మీరు చేసినట్టు. కాబట్టి సోషల్ మీడియా పైనట ఈనట క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా యూట్యూబ్ ఛానల్ మొత్తం లేకుండా చేయాలని చెప్పేసి ఈయన ఏంటి దీనే ఇప్పుడు ఏమన్నా మంత్రివా లేకపోతే మీ నానేమన్నా ఇప్పుడు ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటా ఉన్నావా? యూట్యూబ్ ఛానల్ మొత్తం లేకుండా చేస్తారట. చూద్దాం, నువ్వు అధికారంలో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ ఏం చేయలేదు, కాదంటే కొట్టించినావు, చంపేయాలని ప్రయత్నం చేసినావు, బదనం పెట్టేటువంటి ప్రయత్నం చేసినావు, కొనాలని చెప్పేసి ప్రయత్నం చేసినావు, కాదనట్లేము. కానీ ఇప్పుడు మీ అధికారం లేదు, ఏది లేదు. ఒకసారి రివైండ్ చేసుకోవాలి. మొన్న జరిగేటువంటి ఎన్నికల సందర్భంలో ఎవరెవరితో పాటలు పాడిపించుకున్నావు? బిత్తిరి సత్తిని తీసుకొస్తేవి, కనకాబరిని తీసుకొని వచ్చినావు, అక్కడ సావిత్రిని పట్టుకొని వచ్చినావు, ఇంకా మంగిలినేమో పట్టుకొని వచ్చినావు. చాలామందికి కోట్ల రూపాయలు ఇచ్చి నీ పార్టీ దాన్ని ఏదో లేపేటువంటి ప్రయత్నం చేయరి, అక్కడ ఉన్నటువంటి జోకేటువంటి ప్రయత్నం చేయరి అని చెప్పేసి చెప్పినావు. గులాబీల జెండలమ్మ అని చెప్పేసి గులాబీల జెండలుగా అవి గులాబ్ జెండలు అని చెప్పేసి జెండలు అని చెప్పేసి అందరూ దాన్ని అంతా పాతర పెట్టిళ్ళు. ఆ గులాబీ జెండను అంతా కూడా కింద పడేసిళ్ళు జనాలంతా. నువ్వు చేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా చేసుకున్నటువంటి ఏదైతే ఇది ఉందో ప్రచారం, దాన్ని అందరూ కూడా ప్రజలంతా తిప్పికొట్టిళ్ళు. అసలైనటువంటి నిజాలేంటియో అవన్నీ కూడా జనాలకు తెలిసేలాగా యూట్యూబ్ ఛానళ్ళు చేసినాయి. ఒకవేళ మీరు మంచిగా చేసినట్టయితే మిమ్మల్ని కూడా ఖచ్చితంగా కూడా అభినందిస్తాం. ఈ రోజు జరిగేటువంటి తెలంగాణలో ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం చేసేటువంటి అవినీతే కావచ్చు, ఒకవేళ కనుక వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాలే కావచ్చు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలే కావచ్చు, వీటి పట్ల ఏమైనా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఏమైనా అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలకు వ్యతిరేకంగా ఏమైనా అట్లాంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఖచ్చితంగా నీకంటే ఎక్కువగానే సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది. ఖచ్చితంగా నీకంటే ఎక్కువగానే మీ పార్టీని ఏదైతే సోషల్ మీడియా గద్దె దించిందో ఈ రేపు కూడా ఇదే బాధ్యతను సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఎత్తుకుంటాయి. ఏంటంటే కొంత టైం ఉందని చెప్పేసి ఊరుకుంటా ఉన్నాయి. కొంచెం చూద్దాం, యూట్యూబ్ ఛానళ్ళ పైన ఏదో నిషేధించాలి, మీరేమో బాధ్యతను గుర్తు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మీరు నీతి పనులు చేసి మాకేమైనా నీతులు చెప్తే మంచుకుంటుంది, మీరు చేసినే దొంగ పనులు మాకే మళ్ళీ నీతులు వల్లించాలంటే అది మీ వల్ల కాదు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, మళ్ళొకసారి యూట్యూబ్ ఛానల్ జోలికి వచ్చినట్టయితే మాత్రం మరి యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా మీ పార్టీని బొందబెట్టియో రేపు అంతకంటే ఎక్కువ పరిణామాలు మీరే ఎదుర్కొంటారు.